నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము హైపోకెలీమియాని అంటే పొటాషియం లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అసలు రీజన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక పేషెంట్ యూజువల్ ఎలా వచ్చింది అంటే మొత్తం నడవడం రావట్లేదు, కాళ్ళు పడిపోయాయి అని ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చిందనమాట. సో అందుకని అసలు రీజన్ ఏంటి అనేది చూస్తే హైపోకెలీమియా ఉంది, అంటే పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సో మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ అందరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా టాపిక్ ఉంటే అడగండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ హైపోకెలీమియా అనేది ఎందుకు తక్కువ అవుతుంది పొటాషియం లెవెల్స్ మనకి అని అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. మోస్ట్ కామన్గా చూసేది అక్యూట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లాస్, అంటే మనకి వీళ్ళకి వామిటింగ్స్ కానీ ఇమోషన్స్ కానీ మల్టిపుల్ ఎపిసోడ్స్ అవి శరీరంలో ఉండే పొటాషియం లాస్ అవ్వడం వల్ల చాలా మటుకి చాలా కేసెస్లో ఇది రీజన్ ఉంటుంది. ఈ ఈ పేషెంట్లో కూడా ఇదే కామన్ కండిషన్. అదర్ కాజెస్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా ఉంటాయండి. టైప్ 1 డయాబెటీస్లో, డయాబెటిక్ కీటో అసిడోసిస్లో, మెటబాలిక్ అసిడోసిస్లో, రీనల్ ట్యూబులర్ అసిడోసిస్లో, అండ్ కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎస్పెషలీ మినరలో కార్టికాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, హైపర్ ఆల్డోస్టెరాయినిజం ఉన్నప్పుడు, అడ్రినల్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నప్పుడు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటి అంటే లిడిల్ సిండ్రోమ్ అని, బార్టర్ సిండ్రోమ్ అని, ఇంకొన్ని కంజనైటల్ థైరోటాక్సికోసిస్లో కూడా కొన్ని కండిషన్స్లో మనము హైపోకెలీమియా అనేది చూస్తాము. సో సీరం పొటాషియం లెవెల్స్తో పాటు వీళ్ళని ఎలా తెలుసుకోవాలి అంటే మనము 24 అవర్స్ యూరినరీ పొటాషియం లెవెల్స్ చూసుకోవాలి. అని అంటే వీళ్ళు ఒక 24 అవర్స్లో ఎంత యూరిన్ అనేది పాస్ చేశారో చూసుకొని దాంట్లో పొటాషియం ఎంత ఉంది, క్రియాటినిన్ ఎంత ఉంది, దాని రేషియో ఎంత ఉందో చూసుకొని మనము ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ లెవెల్స్ అనేవి లెస్ దెన్ 15 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఉంది అని అంటే అది కంజనైటల్ కాజెస్ కాదు, మామూలు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కాజ్ వల్ల, డ్రగ్స్ వల్ల ఇలా ఉంటుంది. అండ్ ఇదే కనుక మోర్ దెన్ 15 మిల్లీ లిన్స్ పర్ లీటర్ ఉంది అనుకోండి, కంజనైటల్ అనామలీస్ చూసుకోవాలి. అప్పుడు బీపీ కూడా చూసుకోవాలి, ఇంకా రెనిన్ యాంజియోస్టెరాన్ లెవెల్స్ ప్లస్ ఇవన్నీ చూసుకొని మనము ఒక డెసిషన్ అనే మేకింగ్ అనేది రావాలి. ఎందుకంటే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అయితే సెట్ అయిపోతుందండి. అదే కంజనైటల్ అనామలీస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది రికరెంట్ అటాక్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఒక 2 monthsకి రావడము, లేదా ఒక 6 monthsకి, లేదా ఒక 1 yearకి. సో హైపోకెలీమియా అనేది మనము కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకుంటేనే ఫర్దర్గా మనం ఏం చేయాలి, రిపీటెడ్ ఎపిసోడ్స్ రాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.